ఉద్యోగం వచ్చేంత వరకు తర్వాత అమ్మా ఇల్లు ఇస్తాను, స్థలాలు ఇస్తాను, లోన్లు ఇస్తాను వచ్చిందా మనకేమన్నా? ఈయన ఉన్నప్పుడే మనకు అన్ని బాగా చేస్తున్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఇల్లు ఇచ్చినాడు, పెన్షన్లు ఇచ్చినాడు, రేషన్ కార్డులు ఇచ్చినాడు, అన్ని చేస్తున్నాడు. ఈయన వచ్చినాక మనకు బస్ ఛార్జీలు పెరుగుతున్నాయి. వర్షం కూడా లేదు మేడం, వర్షం కూడా లేదు. అన్ని దరిద్రమే మేడం, ఒకటి శుభం జరుగుతలేదు, అన్ని దరిద్రమే. అన్ని వచ్చింటే అన్ని శుభమే జరుగుతుంది మేడం. అందుకే మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 5 ఏళ్ళ నయా పైసా పెంచలే. కరెంటు ఛార్జీలు కానీ, బస్ ఛార్జీలు కానీ, ఇంటి పన్నులు కానీ. ఇది వచ్చినప్పటి నుంచి 3 నెలలకు ఒకసారి పెంచుకుంటా పోతున్నాడమ్మా. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా వచ్చింది మేడం. లేకపోతే ఆ పరిస్థితి లేదు మేడం. మేము చదువుకున్న పరిస్థితిలో లేము. మా పిల్లలు బీటెక్ చదువుతున్నారంటే ఆయన పుణ్యమే మేడం. కాబట్టి అమ్మా మనకి ఇలాంటి పాలనే రావాలంటే ఖచ్చితంగా మీరందరూ నెక్స్ట్ ఏ ఎలక్షన్ వచ్చినా కానీ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలా. మనకు అలాంటి ముఖ్యమంత్రి కావాలా. ఇది గ్యారంటీ చేస్తాం మేడం. చిన్న చిన్న సమస్యలు మేడం. మీ సమస్యలు కూడా తెలుసుకోనికనే వచ్చినాం మీ సమస్యల మీదనే పోరాడుతుంది మేడం. చెప్పినాను మేడం, చిన్న చిన్న లేదు మేడం. మీరు ఫస్ట్ ఎలక్షన్ 200 మంది పిల్లలు ఉన్నారు మేడం. మిమ్మల్ని మీరు పోయినసారి అట్లా పోయినారు. మీరు మా పిల్లలు రెండన్నా అడుగుతాం, బోర్డు మీద అడిగితే మాకు ఇప్పుడు 3 మీటింగులు అయ్యా పొద్దున్న నుంచి. ఇప్పుడు అయిపోయింది, మేము బయలుదేరి వస్తున్నాము. ఇంటి దగ్గర మంది ఉంటారు, వచ్చినాక వాళ్ళు కాసుకొని కూర్చోంటారు. వాళ్ళకి అందరికి మళ్ళీ సమాధానం చెప్పి వాళ్ళు మేము అర్థం చేసుకుంటాం. బ్లడ్ బ్యాంక్ చంద్రబాబు నాయుడు 100 హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయినాడు. ఆయన ఇచ్చిన హామీలన్నీ ఇక్కడ చదవండి, మీరు పెట్టినాడా లేదా అని తెలుస్తుంది. ఇప్పుడు నన్ను ముఖ్యమంత్రి చేయండి, ఎన్నికలకు 3 నెలలకు ఒకసారి పెంచుతున్నాడు. సార్ వస్తాను చెప్పాను సార్. ఎప్పుడో పెట్టినారా ఈ మధ్యన? చెప్పు పింఛన్ వస్తుందా నీకు? కొడుకులు ముగ్గురా? ఈయన ఉన్నంత వరకు మనకు ధరలు పెరుగుతా పోతానే ఉంటాయి. ఇంకా మళ్ళా మనకు రాజశేఖర బాబు అధికారులు ఇవ్వాలా? నీకు రేషన్ కార్డు లేదు, పెన్షన్ లేదు, ఏం పెట్టినా కూడా రాలేనా? గుర్తుపడతావా ఎవరైనా? మోసం చేసే ఫస్ట్ నమ్ముతారు కదా, ఫస్ట్ ఆయనగా చూపిస్తున్నారు. ఏమ్మా ఈ పాలన బాగుందా, ఈ పాలన బాగుందా? ఈయన 10 బాగుంటాయి కదా. ఈయన ఉన్నప్పుడు మనకు ధరలు ఏం పెరగలే. ఈయన వచ్చినప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నాయి కదా. ఈయన ఉన్నప్పుడు బాగుంది మరి. అందుకే అమ్మా ఈయన అన్ని బాగా చేసినాడు. ఈయన అన్ని దొంగ హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి ఏం చేయడంలా. ఇప్పుడు అన్ని పిరమైపోయినాయి, కొనేటట్లేం, తినేటట్లేం. కాబట్టి మనకి ఈ పాలన రావాలంటే మనం జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలా. నెక్స్ట్ ఏ ఎలక్షన్ వచ్చినా ఈ కాలనీలో మాత్రం ఏది పట్టించుకోవాలి. ఈ సంగతి మాత్రం కాలువలు కానీ, ఫ్లాట్ల సంగతి కానీ మనకు అప్పుడే తేడా తెలుస్తా ఉంది. ఈయన ఉన్నప్పుడు అన్ని బాగా ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వర్షాలు కూడా అమ్మా ఈయన వచ్చినప్పటి నుంచి కరువు. కాబట్టి మనం ఇలాంటి పాలన రావాలంటే మీకు అన్ని తెలుసు. పొదుపులో ఉండాలమ్మా చెప్తున్నారు. మీరు గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో రోజు కాలనీలు తిరగడం జరుగుతుంది. కాలనీలో కూడా ఎన్నో సమస్యలు మా దృష్టికి తీసుకురావడం తెలుస్తూ ఉంది.
ఎందుకంటే ఈ మొదట ఇది పంచాయతీలో ఉండేది, తర్వాత కార్పొరేషన్లో విలీనం చేయడం వల్ల అప్పుడున్న జనాభాకు ఇప్పుడున్న జనాభాకు చాలా సమస్యలు ఎక్కువైపోయినాయి. ముఖ్యంగా మన కర్నూలు నాకు వచ్చిన ఈ 14 వాళ్ళు కూడా ఎక్స్టెన్షన్ ఏరియా అంతా పాణ్యానికి సంబంధించి మొత్తం ఇక్కడ రోడ్లు అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి, కరెంటు పోల్స్ లేక కరెంటు ఇబ్బందులు, ఇట్లా శానిటేషన్ సిబ్బంది కూడా చాలా తక్కువ ఉంది. పందులు, కుక్కల బెడద, ఇవన్నీ చాలా సమస్యలతో సతమతం అవుతున్నాము. మేము తిరిగిన కాలనీలు, ఇది గడప గడప వైఎస్ఆర్ కార్యక్రమం కూడా మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క కాలనీ, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏమన్నా మీకు నెరవేరినాయా, ఏమన్నా వచ్చినాయా అమ్మా అని వాళ్ళకి తెలియజేయడము, వాళ్ళ నుంచి అన్నీ తెలుసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు. అంతేకాకుండా మేము మొన్న మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి కాలనీల అభివృద్ధి కోసం మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కూడా మా శక్తి మేరకు మేము ప్రతి ఒక్క సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం మా వంతు మేము సహకారం అందిస్తూ ఉన్నాము. ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు ఈ ప్రభుత్వము. అంతేకాకుండా ఏదో అంతా మేము డెవలప్ చేస్తున్నాము, అంతా మేమేం చేసేది అంతేని కొత్త కొత్త పథకాలు అయితే తీసుకురావడము, అది ఇనాగరేషన్ చేయడము, వదిలేయడం వరకే ఉంది. ఈరోజు ఎంతోమంది దోమలపై దండయాత్ర అని మొన్న చెప్పడం జరిగింది. ఈరోజు ఎంతోమంది దోమలు గుట్టి జ్వరాలు వచ్చి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది కూడా లేక 6 నెలలైనా కానీ కాలువలు తీయడం లేదు. మేము కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. 6 నెలలకు ఒకసారి తీసినా కానీ అది వెంటనే మళ్ళీ ట్రాక్టర్లకి ఎత్తే పరిస్థితి లేదు. అది మళ్ళీ రోడ్లతో మళ్ళీ కాలువల్లోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. పందులు కూడా ఇంకా మాకు ఇక్కడ వీకర్ సెక్షన్ ఏరియా, ఇదంతా స్లమ్ ఏరియా, ఇక్కడ పందుల సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అవి వాళ్ళు పండ్లకు వెళ్తే ఇళ్ళల్లోకి వచ్చి వండుకున్న అన్నం తినిపోయే పరిస్థితి మేము చూసాము ప్రత్యక్షంగా. కాబట్టి దీన్ని కూడా మినిస్టర్ గారి దృష్టికి, అధికారుల దృష్టికి ఎంతోగానో తీసుకెళ్లడం జరుగుతుంది. కుక్కల సమస్య కూడా బయటికి వచ్చి పిల్లలు ఆడుకునే పరిస్థితి కూడా లేదు కర్నూలులో. ఎందుకంటే కుక్కలు బయటికి రావడము, అవి కొరకడం, చాలా మంది పిల్లలను మేము బయటికి కూడా పంపించుకోలేని పరిస్థితి ఉంది అంటున్నారు. అంతేకాకుండా ఈ చెత్త తీసుకుపోయేది కూడా ప్రతి ఇంటికి చెత్త తీసుకొని పోవాలని కూడా మేము కోరుతా ఉన్నాము. కాబట్టి ఆయన ఎన్నో నేను ఇవి చేస్తాను అవి చేస్తానని చెప్పినారు. ఈరోజు అయితేనేమి, అలాగే కరెంటు బిల్లులు అయితేనేమి, ఇంటి పనులు అయితేనేమి పెరగందంటూ ఏదీ లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే బాగుండింది, మాకు ఆ ప్రభుత్వమే బాగుండింది అని చెప్పడం ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. నెక్స్ట్ అదేమా మళ్ళీ మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన ఈ కార్యక్రమం వల్ల మంచి స్పందన వస్తూ ఉంది. ఎందుకంటే చాలా వాళ్ళు ఉంటారు, చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు. అప్పుడు ఆ రోజు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. దానికి తోడు ముఖ్యంగా రైతులకు వర్షాలు లేవు. ఇది 3వ కరువు మాకు. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా ఇప్పుడు కూడా పంటలు ఎండిపోవడం జరిగింది. ముందస్తు వర్షాలు పడినాయి కానీ మళ్ళీ విత్తనం వేసినప్పటి నుంచి అయితే వర్షాలు లేవు. రైతులు నష్టపోతూ ఉన్నారు. అలాగే ఉద్యోగాలు ఇస్తామని యువత మోసపోయామని చెప్తా ఉన్నారు. లోన్లు ఇస్తామని చెప్పారు, మేమేదో ఉపాధి కోసము, అది లేదని చెప్తా ఉన్నారు. పిల్లలను కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి ఈరోజు ఇంత మేము వేలు ఫీజులు కట్టాల్సి వస్తుంది అని మాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని మేము మా పిల్లలను MBA, MCA, బీటెక్, ఎంటెక్ చదివించుకున్నాము. ఈరోజు 40,000 ఉద్యోగం చేస్తూ ఉన్నారంటే మా పిల్లలు ఆ మహానుభావుని పుణ్యమే. కాబట్టి ఈ రోజు అయితే దాంట్లో కూడా కొర్రులు పెట్టినారు. తల్లిదండ్రులనే సగం చెల్లించాలి అని చెప్పడం జరుగుతూ ఉంది. ఆరోగ్యశ్రీ కూడా అప్పుడు మొత్తము వైద్యానికి అయ్యే ఖర్చంతా రాజశేఖర రెడ్డి గారే భరించి పూర్తి సంపాము. అదే ఇప్పుడైతే కన్నా జబ్బులకు కూడా కొర్రి పెట్టడం జరుగుతూ ఉంది అని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ పాలనకి ఈ పాలనకు తేడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. తగ్గుతున్నాయమ్మా, అన్ని పెరుగుతున్నాయి కదా. అందుకే తల్లి